హాయ్ నాన్న, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? చంటి తల్లి, స్వీట్ తల్లి. ఈరోజు వంజరం ఫిష్ చేశాను నాన్న. సింగంకులు వచ్చారు యూపీ నుంచి, అందుకని వంజరం ఫిష్ చేశాను. నీకు ఇష్టం కదా చెప్దాము రెసిపీ అని చేశాను అన్నమాట. వంజరం ఫిష్ డాడీ శుభ్రంగా మార్కెట్లో కడిగించి తీసుకొచ్చేసారు. శుభ్రంగా క్లీన్ చేయించి తీసుకొచ్చేసారు. తర్వాత మనం శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకుని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ ముక్కలన్నీ ఉప్పు పసుపు కారం మసాలా వేసి ఒక 5 minutes ఉంచితే బాగుంటుంది, ముక్కలకు బాగా పడుతుంది. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత ఈ ముక్కలు దాంట్లో వేసేసి తర్వాత చింతపండు పులుసు వెంటనే చింతపండు పులుసు పోసేయాలి నాన్న. ముక్కలు మాత్రం మగ్గకూడదు. ఇవి చేప ముక్కలు ఫిష్ ముక్కలు మగ్గితే ఏమవుతుందంటే విడిపోతాయి అన్నమాట. అందుకని ఆయిల్లో అసలు మగ్గకూడదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఈ ముక్కలు అన్నీ కలిపి ఉంచాం కదా, ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ కలిపి ఉంచాం కదా, ఆ ముక్కలు వేసేసి వెంటనే చింతపండు రసం పిండేసి వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసేయాలి. హైలో పెట్టేస్తే అది అయిపోతూ ఉంటుంది. లాస్ట్లో ఆయిల్ పైకి తేలద్దనమాట. పులుసు అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో మళ్ళీ కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం జల్లుకుని కట్టేసి మూత పెట్టేస్తే అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఫిష్ పులుసు అన్నమాట. ఇది ఫిష్ పులుసు చాలా బాగుంటుంది. అంకుల్కి కూడా ఇష్టమని అన్నారని చెప్పేసి తెచ్చామన్నమాట. తెచ్చి చేసాము. అంకుల్ ఏదో బయటకి పని ఉందని వెళ్ళారు. ఈవినింగ్ తింటామన్నమాట. ఏంటంటే కొంచెం ముందు చేస్తే బాగుంటుంది పులుసు అప్పుడప్పుడు కంటే బాగా వేడివేడిగా కంటే కొంచెం మరీ ఎక్కువ వేడిగా కాకుండా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి. ఎందుకంటే ముక్క పడుతుందన్నమాట. అందుకని సాధారణంగా పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో నైట్ పెట్టేసేవాళ్ళు. నైటు మట్టి కుండల్లో ఉండేవాళ్ళు అనమాట. మట్టి బాండీల్లో వండి మూత పెట్టేసి ఉంచేసి మధ్యాహ్నం తినేవాళ్ళు అనమాట. ఆ పులుసు అంతా ముక్కలకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందని. అందుకని నేను ఇప్పుడు చేశాను. ఆఫ్టర్నూన్ చేశాను, నైట్ తినొచ్చులే అని. అది నాన్న ఫిష్ పులుసు అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నువ్వు కూడా ట్రై చేయి. వంజరం చేప అనమాట. ఒకసారి చూపిస్తాను కూడా, నీకు అవుతుంది. నీకు ఒకసారి చూపిస్తా చింతల్లి. ఇంకేంటి నాన్న విశేషాలు? కనిపించిందా? అవుతుంది. ఆయిల్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా కట్టేయచ్చు అనమాట. ఆయిల్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా కట్టేసి మూత పెట్టేస్తే ఎమ్మి వంజరం పులుసు రెడీ. ఓకేనా నాన్న? అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట వంజరం పులుసుని. అలా ట్రై చేయి, నువ్వు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏమ్మా. ఓకే నాన్న, ఇంకేంటి విశేషాలు? బాగున్నారు కదా మీరిద్దరూ? ఓకే నాన్న, మనందరితో పాటు అందరూ బాగుండాలని కోరుకుందాము. ఓకే నాన్న, బాయ్ నాని.